హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మరి లేట్ ఎందుకు వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఈ వీడియో వచ్చేసి రీసెంట్‌గా షూట్ చేసిన వీడియోయే ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. అక్షయ తృతీయ రోజు షూట్ చేసిన వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు టైం వచ్చి 10:30 అయ్యింది. మార్నింగ్ నుంచి ఏ వీడియో షూట్ చేయలేదండి. ఇప్పుడే వీడియో అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈరోజు అక్షయ తృతీయ కదా, ఈ వీడియో త్వరగా మీతో షేర్ చేసుకోవాలి అన్నట్టుగా ఫస్ట్ అయితే వీడియో షూట్ చేసే ఆలోచన అయితే లేదండి. ఇంకా అప్పటికప్పుడు అనుకు షూట్ చేస్తున్నాను. బయట క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టాను. అలాగే పూజా మందిరం అంతా కూడా ఈ విధంగా అలంకరణ చేసి కుబేర ముగ్గు అయితే వేశాను. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి నా దగ్గర లక్ష్మీ కుబేర స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటోకే పూజ చేసుకున్నాను. 108 కుబేర స్తోత్రం ఉంటుంది కదా, అది పెట్టుకుని ఫోన్లో 108 చిన్నవి పువ్వులు ఉంటే వాటితో అయితే పూజ చేసుకున్నాను. అలాగే ఇంకా ప్రత్యేకంగా నైవేద్యం అంటూ ఏమీ చేయలేదండి. డైలీ పెట్టినట్టుగానే కిస్మిస్ ఉంటే అవి పెట్టేసి కొబ్బరికాయ అయితే మార్నింగే తెప్పించి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టుకుని ఈ విధంగా అక్షయ తృతీయ పూజ అయితే చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి కూడా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ హౌస్ క్లీనింగ్ సరిపోయిందండి. ముందు రోజు క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ మంగళవారం కదా, ఇంకా తులసి కోట క్లీన్ చేసి నెక్స్ట్ గడప ఇవన్నీ క్లీన్ చేయటం ఎందుకులే, ఈరోజు కొంచెం త్వరగా లేచి క్లీన్ చేద్దాం అనుకున్నాను. కానీ నిన్న క్లీన్ చేయకపోవటం మంచిదయ్యింది. ఎందుకంటే తెల్లవారుజామున గాలి వేసి వర్షం పడిందని చెప్పాను కదండి. ఆ వర్షానికి మొత్తం తులసికోట అంతా కూడా తడిచిపోయింది. ఇటు పక్క జల్లు కొట్టడం వల్ల ఆ పెట్టిన ముగ్గులు అవన్నీ కూడా ఇదైపోను. మళ్ళీ మార్నింగే నేను తులసికోట క్లీన్ చేసుకోవాల్సి వచ్చును. డబల్ పని అవును. ముందు రోజు ఇంకా మంగళవారం అన్నట్టుగా క్లీన్ చేయలేదు కాబట్టి ఈరోజు మార్నింగే కొంచెం త్వరగా లేచి ఇవన్నీ క్లీన్ చేసి అలంకరణ అయితే చేశాను. అలాగే నైట్ వేసిన గాలికి విండోస్ అన్నీ ఓపెన్గా ఉండటం వలన విపరీతమైన దుమ్ము వచ్చేసిందండి. తెల్లవారుజాము లేచినప్పుడే నడుస్తుంటే ఇంకా కాళ్ళకి చిరాగ్గా బూడిద నెక్స్ట్ ఆకులు ఇంకా అన్నీ ఎగురొచ్చేసాయండి గాలికి. అవన్నీ కూడా చాలా కత్తెరగా తగిలేసాయి. ఇంకా తెల్లవారుజామున ఏం చేయలేదులేండి. మార్నింగ్ లేచిన తర్వాత ఈ వర్క్ అంతా చేసుకుని పూజ చేసుకుంటూకి 10:30 అయ్యింది. అందుకే ఇంకా మార్నింగ్ నుంచి కూడా ఏది వీడియో అయితే షూట్ చేయాలనుకోలేదండి. ఇప్పుడైతే టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసే ముందు వీడియో అయితే షూట్ చేయటం స్టార్ట్ చేశాను. తెల్లవారుజామున గాలికి వర్షానికి మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎండ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు కూడా క్లైమేట్ అంతా కూడా కూల్గా భలే ఉందండి. మొత్తం అంతా మేఘాలతో మబ్బులతో అన్నట్టుగా ఇంకా ప్రశాంతంగా ఉంది కదా, వీడియో షూట్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను. ఈ మ్యాంగోస్ వచ్చేసి మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళు అయితే ఇచ్చారండి. నూజివీడు కాయలు. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. బంగిరిపిల్లి అలాగే రసాలు ఇచ్చారు. మొన్న ఇచ్చినప్పుడే వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళు ఇచ్చి 4 days అవుతుందండి. మేము ఆల్రెడీ తినేసాము. ఇంక ఈ రోజు అయితే అలాగే ఆవకాయ పచ్చడి అయితే మా ఆడబడుచు వాళ్ళు పట్టుకున్నారు, పంపించింది టేస్ట్ చేయమని. ఇంకా పచ్చడి ఉంది కదా అన్నట్టుగా ఇంక ఇంట్లో కూరగాయలు అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ వేసి కమ్మగా సాంబార్ అయితే చేస్తున్నానండి. మొత్తం కాయగూరల ముక్కలన్నీ వేసేసి పప్పు టమోటాలు అయితే ఉడికించేసి మిక్సీ పట్టేశాను. అలా మిక్సీ పట్టి పప్పు వేయటం వలన సాంబార్ తిక్కుగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. నార్మల్గా పప్పు మెదిపేసి సాంబారు చేసినట్లయితే అడుక్కి పప్పుగా వెళ్ళిపోద్ది, మనకి సాంబార్ రసం వేసుకున్నట్టుగానే ఉంటుంది. ఇలా మిక్సీ పట్టేసి వేసినట్లయితే మొత్తం అంతా కూడా వాటర్ చిక్కగా ఉన్నట్టుగా ఉంటుందండి. ఇందులో కాయగూరల ముక్కలు హాఫ్ ఉడికిన తర్వాత చింతపండు రసం అన్నది యాడ్ చేస్తాను. ఇప్పుడు నార్మల్ వాటరే వేసాను. అలాగే ఉప్పు కారం పసుపు కొంచెం బెల్లం ముక్క అయితే వేసి ఉడికిస్తున్నానండి. చింతపండు వాటర్ కాయగూరలన్నీ ఉడికిన తర్వాత అయితే యాడ్ చేస్తాను. హాయ్ అండి. ఈ వీడియో చేయడానికి ఒక కారణం అయితే ఉంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కానీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు, కానీ ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి నేను మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను. అంటే మీరు అనుకోవచ్చు ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు కదా, ఇప్పుడైతే చెప్తున్నాను. పోస్ట్ చేసినప్పుడు ఇదేంటిది అక్షయ తృతీయ అయిపోయి వారం రోజులు అయింది కదా, లేకుంటే 4 రోజులు అయింది కదా అనుకుంటారు కదా అన్నట్టుగా ముందుగానే చెప్తున్నానండి. కానీ ఈ వీడియో ఎక్కువ లేట్ చేయాలనుకోవటం లేదు. వీలైనంతలో 2 daysలో ఈ వీడియోని అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పటి వరకు కూడా వీడియోస్ అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా, ఎప్పుడో సంక్రాంతికి షూట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు రీసెంట్గా తీసి వీడియోస్ కూడా ఇవైతే పోస్ట్ చేసేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే అవి అయితే చాలా రోజులు అయిపోయింది కదా, చూసేవాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా అనిపించదు. ఇదైతే ఇప్పుడు న్యూగా తీసే వీడియోసే కాబట్టి
ఇవైతే ఎక్కువ లేట్ చేయాలనుకోవటం లేదండి. ఆ వీడియోస్ పోస్ట్ చేస్తూ వాటితో పాటుగానే ఈ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి చాలామంది గోల్డ్ షాపింగ్ అయితే చేస్తారండి. కానీ అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనుక్కోవాలని కొద్దిమంది అంటారు. గోల్డ్ కొనుక్కోవటం కాదు, గోల్డ్ ఎవరికైనా దానం చేస్తే మంచిదని కొద్దిమంది అంటారు. అలా కాకుండా ఇప్పుడు రకరకాల పూజా విధానాలు అలాగే రకరకాల దానాలు అయితే చెప్తున్నారు కదండి. ఎవరిని వీలుని తగ్గట్టుగా వాళ్ళైతే ఈ అక్షయ తృతీయ రోజు దానం ఇవ్వటమే కానీ లేకుంటే గోల్డ్ కొనుక్కునే వాళ్ళు గోల్డ్ కొనుక్కోవటం కానీ అయితే చేస్తారు. సో మేమైతే చక్కగా ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి. ఎప్పుడు కూడా ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజు పూజ అని అలా ఏమీ ఉండదు. నార్మల్ డైలీ మన ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా పూజ అయితే చేసుకున్నాను. అంటే మంగళవారం బుధవారం నార్మల్గానే చేసుకుంటానులేండి, ఎన్వి తింటాం కాబట్టి. కానీ ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి ఎన్వి అయితే తినటం లేదు. మేము ఇక్కడికి వచ్చిన 4 సంవత్సరాల నుంచి కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఎన్వి తినటం లేదు. ఎందుకంటే సింహాచలంలో సింహాద్రి అప్పనికి చందనోత్సవం జరుగుతుంది కదండి. సో ఇక్కడ వేడుకలందరూ కూడా చాలా ఘనంగా చేసుకుంటారు. ఈరోజు వేల సంఖ్యలో భక్తులు అయితే స్వామి దర్శించుకోవడానికి అయితే వెళ్తారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 1 సంవత్సరం అండి వెళ్ళాను. స్వామి నిజరూప దర్శనం కదా ఈరోజు, ఎంత బాగా జరిగిందో దర్శనం. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికైతే వెళ్ళలేకపోయాము. ఈ సంవత్సరం అయితే వెళ్దామనేసి మా హస్బెండ్తో అయితే అన్నాను, కానీ ఇంకా కుదరలేదండి. ఎప్పుడు కూడా చందనోత్సవం రోజు తెల్లవారుజామునే ఇంకా వర్షం అయితే పడుద్ది. అలాగే ఈరోజు కూడా చాలా గార్దుమ్మ అయితే వేసి తెల్లవారినప్పుడు కాడి నుంచి గమనిస్తున్నానండి. చందనోత్సవం రోజు ప్రతి సంవత్సరము కూడా వర్షం అయితే పడుద్ది తెల్లవారుజామున. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద గాలిదుమ్మ అయితే వేసింది తెల్లవారుజామున. ఎందుకంటే మాకు పెయింటింగ్స్ వేస్తున్నారండి. మొత్తం విండోస్ అన్నీ కూడా ఓపెన్లో ఉన్నాయి, కర్రలు కట్టేశారు. దానివల్ల ఇంక విపరీతమైన గాలి అండి. 2:30, 3 అలా అవుతుంది అనుకుంటాను టైము. ఇంక మొత్తం అన్నీ ఓపెన్ వాల్ని ఇంకా బయట నుంచి అన్నీ కూడా గాలికి ఎగురొచ్చేసి ఆకులు అలవలాడినట్టుగా ఫుల్ మట్టి అయితే వచ్చేసిందండి నైటు. ఇంకా 3 వరకు లేచే ఉన్నాము. ఎందుకంటే లేచి విండోస్ అన్నీ క్లోజ్ చేసుకుందామంటే అవన్నీ కర్రలు కట్టేశారు. కర్రలు కట్టేయడం వల్ల ఇంకా డోర్స్ క్లోజ్ చేయడానికి అయితే అవ్వదు. కర్టన్స్ అన్నింటికి కూడా క్లిప్పులు అయితే పెట్టి నొక్కాడు మా అబ్బాయి. ఇంకెన్ని క్లిప్పులు పెట్టినా గాలిని అయితే ఆపలేం కదండి. ఇంకా డోర్స్ ఒకటి ఓపెన్ చేసి ఉండటం వల్ల ఇంకా బీవిచ్చమైన గాలి వర్షం బట్టండి. చాలా పెద్ద గాలి అయితే వేసేసింది. మొత్తం అంతా కూడా ఇంకా అవసరం మొత్తం విండోస్ అన్నీ ఓపెన్లో ఉండటం వల్ల ఏంటో తెలియదు, కానీ ఇంకా ఇంట్లోకి ఫుల్ గాలి వచ్చేసి పెద్ద పెద్ద ఉరుములు మేఘాలు ఇంకా నానా బీభత్సంగా అయితే అయిపోయిందండి. ఇంకగానే వర్షం లోపలికి వచ్చేస్తుందండి విండోస్ క్లోజ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా. ఇంకా ఓపెన్లో ఉన్నాయేమో మరీ ఎక్కువ వచ్చేస్తేమో అనుకున్నాను, కానీ గాలికో ఏంటోనండి మరీ అంతగా వర్షం అయితే పడలేదు. కానీ ఒక 1 అవర్కే మళ్ళీ మొత్తం తగ్గిపోయింది అనుకోండి. సింహాచలంలో ఆ వేసిన గాలికి అక్కడున్న గోడ అయితే కూలిపోయి పడిపోయిందంటండి. సో మార్నింగ్ నేను లేవగానే బయట తడిపెట్టడానికి అయితే వెళ్ళాను. అప్పటికే టైం వచ్చి 7 అయిపోయిందండి. 6 లోపే మాకు బయట బాల్కనీ అయితే వారంలో 2-3 సార్లు తడిగుడ్డు పెట్టేస్తారు. అప్పటికే 2 డేస్ అయింది కదా, ఆ రోజు తడి పెడతారేమో అని చూశాను, కానీ 7 అయిపోయినా కూడా తడి పెట్టలేదు. సర్లే నేనే పెట్టేసి ముగ్గు పెడదాం, లేట్ అయిపోతుంది కదా అనేసి బయటికి వెళ్ళి తడి పెట్టి ముగ్గు పెడుతున్నానండి. అప్పటికి వాచ్మెన్ వాళ్ళ ఆవిడైతే తడి పెట్టడానికి స్టిక్ తీసుకొచ్చింది. ఇదేంటి ఇంత లేట్గా పెడుతున్నావు అంటే, తెల్లవారుజామున సింహాచలం వెళ్దామని లేచామమ్మ, కానీ ఇంకా గాలి వానికి వెళ్ళలేదు. నెక్స్ట్ మాకు తెలిసిన వాళ్ళు చనిపోయారని కవర్ వచ్చింది, ఇంకా వెళ్ళలేదు అని చెప్పిందండి. అవును, మీ మాటలు నాకు వినిపించాయి, మేము కూడా మేల్కొనే ఉన్నాము, విండోస్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి కదా అనేసి అయితే నేను అన్నాను. మేము బాగానే వెళ్ళలేదమ్మా, సింహాచలంలో గోడ కూలిపోయి 7 చనిపోయారంట అంది. ఎప్పుడు అంటే ఈరోజేనమ్మ, తెల్లవారుజామున గాలేసింది కదా, ఈ చందనోత్సవం స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళిన వాళ్ళే చనిపోయారంట అందండి. ఏంటని నేను వెంటనే టీవీ పెట్టి న్యూస్ పెట్టగానే న్యూస్లో వస్తుందన్నమాట, ఇలాగ సింహాచలంలో తెల్లవారుజామున గాలికి గోడ పడిపోయి భక్తులు అయితే చనిపోయారనేసి. నిజంగా యూట్యూబ్లో చూస్తే చాలా బాధేసిందండి. ఒక ఫ్యామిలీ అయితే 4 చనిపోయారంటే ఒకే ఫ్యామిలీలో. ఒకళ్ళు అయితే చిన్న చిన్న పిల్లలండి, పాప బాబుని. సో వాళ్ళు పెళ్ళై కూడా ఎన్నో సంవత్సరాలు అవ్వదంట, పాప వాళ్ళు కూడా చనిపోయారు. సో స్వామిని దర్శించుకోవడానికని వెళ్ళటం ఏంటి ఇలా జరగటం, ఇది సెకండ్ టైం అండి ఈ సంవత్సరం. ఆల్రెడీ మనకి ముక్కోటి ఏకాదశికి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళిన వాళ్ళు అలాగే తొక్కిసలాట్లో చనిపోయారు కదా. సో మళ్ళీ ఇప్పుడు సింహాచలంలో ఇలా జరిగింది కదని చాలా బాధేసిందండి. అసలు వాళ్ళు కూడా అనుకుని ఉంటారు కదండి, ఎంతో ఆనందంగా నిజరూప దర్శనం అంటే స్వామిని చూడొచ్చు స్వయంగా సంవత్సరంలో ఒక్కసారే కదా అని ఎంతో ఆనందంగా వస్తారు కదండి వాళ్ళు ఎన్నో ఆశలతో. కానీ ఒక్కసారిగా వాళ్ళే స్వామి దగ్గరికి వెళ్ళిపోయారంటే చాలా బాధగా అనిపిస్తుందండి. కానీ వీడియోస్లో చూస్తుంటే ఇంకా బాధ అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఇదిగా బాధపడుతున్నారు. సో తిరుపతిలో అలా జరిగింది, నెక్స్ట్ ఇప్పుడు సింహాచలంలో కూడా ఇలా జరిగిందండి. అయినా ఇప్పుడు ఎందుకు ఈ సోదంతా ఈ వీడియోలో మీతో చెప్తున్నానో అనుకుంటున్నారా?
అనుకోవచ్చు మీరు. నాకు చాలా బాధగా అనిపించిందండి. నెక్స్ట్ ఒక గుణపాఠంగా కూడా అనిపించింది. ఎందుకంటే తిరుపతి సేవకని లేకపోతే ఎక్కడికైనా టెంపుల్స్ కానీ నువ్వొస్తావా అని అడగటం, లేకుంటే ఎవరైనా వస్తాను అంటే మనతో తీసుకువెళ్తూ ఉంటానండి నేను. కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిని తీసుకువెళ్ళకూడదు, ఎవరితోటి కూడా మనం వెళ్ళకూడదు. మన ఫ్యామిలీ మెంబర్స్ వరకుని వెళ్తే వెళ్ళాలి, లేకుంటే ఊరుకోవాలన్నది బాగా గుణపాఠం అయితే వచ్చిందండి. ఎందుకు అంటే ఇప్పుడు మన వరకు మనం వెళ్తే ఎవరికి సమాధానం చెప్పుకోని అవసరం లేదు. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్తే వాళ్ళు మనతో ఉంటారు కాబట్టి అక్కడ ఏం జరిగినా వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు వేరే వాళ్ళకి సమాధానం చెప్పవలసిన అవసరం లేదండి. అదే మనకు కూడా ఎక్కడికైనా ఒక టెంపుల్కే కదా, తప్పేముంది, వాళ్ళని ఏమైనా ఎత్తుకోవాలా మొయ్యాలా, మనతో పాటుగానే వస్తానంటున్నారు కదా, తీసుకెళ్ళొచ్చు అని తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళని మనం ఎంత జాగ్రత్తగా చూసినా వాళ్ళ టైం బాగోలేదనుకోండి ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు మనతో వచ్చినందుకు ఆ నిందంతా కూడా మన మీదే పడద్దని అయితే నాకు అర్థమైందండి. ఎందుకంటే తిరుపతి ముక్కోటి ద్వార దర్శనానికి ఒక ఆమె వీడియోలో చెప్తుంటే విన్నాను. సో వాళ్ళ తమ్ముడు భార్యనంట తీసుకొచ్చింది. కానీ ఆవిడ ఎంత ఏడ్చిందంటే, మా తమ్ముడి ముఖం నేను ఎలా చూడాలి, ఆ పిల్లలకి తల్లి లేని బాధ ఎలా తీర్చాలి, నేనే తీసుకొచ్చాను, తను వస్తానంటే నేనే తీసుకొచ్చాను, ఇలా జరిగిందని అప్పుడు అనిపించిందండి నాకు. ఇప్పుడు సింహాచలంలో ఆ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అనిపిస్తుంది, బాబోయ్ ఎప్పుడు కూడా మనగా వెళ్ళగలిగితే వెళ్ళాలి. ఎవరైనా వస్తానంటే మన మీద బాధ్యత పెట్టుకోకుండా వాళ్ళగా రమ్మని చెప్పాలి తప్ప, ఇలాంటివి వస్తే ఏంటంటే మనం తీసుకెళ్ళినందుకు అవన్నీ మన మీదకే వస్తాయండి. వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళని ఇలా జరిగింది, లేకుంటే తీసుకెళ్ళినందుకు వాళ్ళు బాగానే ఉన్నారు, జాగ్రత్తగా చూడలేదు, అలాంటివన్నీ వస్తాయి కదా. క్యామ్ ముందుకు వచ్చి డైరెక్ట్ మాట్లాడినప్పటికీ కూడా నా మొబైల్ పోవటం వల్ల ఏంటో తెలియదు కానీ నా వాయిస్ తర్వాత వస్తుందండి. నా లిప్ మూమెంట్ అన్నది ముందు వస్తుంది. అంటే వీడియోకి నెక్స్ట్ వెనకతల వాయిస్ ఓవర్ ఇస్తే ఏ విధంగా వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుంది. ఇప్పుడు మొత్తం వీడియో అంతా ఒకసారి చెక్ చేసుకుంటే ముందు నా వాయిస్ వచ్చేస్తుంది, తర్వాత నేను మాట్లాడినట్టుగా అయితే వస్తుందండి. సో నార్మల్గా కొన్ని వీడియోస్కి ఏంటంటే ముందు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికీ కూడా మ్యూట్ చేసేసి తర్వాత వాయిస్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇప్పుడు క్యామ్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పటికీ కూడా నా వాయిస్ అన్నది వెనకతలా వస్తుంది. నేను ఏదో వాయిస్ ఓవర్ ఇచ్చినట్టుగా నా లిప్ మూమెంట్ అన్నది వస్తుందండి. సో ఏంటంటే మొబైల్ పోవటం వల్ల, అందుకే వీడియో కూడా అంత క్లారిటీగా లేదు కదా, అసలు క్లారిటీగా రావట్లేదండి. బ్యాక్ క్యామ్ అయితే కొంచెం క్లారిటీగానే వస్తుంది వీడియో అన్నది. ఇంకా ఫ్రంట్ క్యామ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అసలు క్లారిటీగా అన్నది రావటం లేదు. నేను వీడియో షూట్ చేసినంతసేపు గమనించలేదండి. వీడియో అంతా షూట్ చేసేసి ఎడిటింగ్ చేసేటప్పుడైతే ఇప్పుడు చూసుకున్నాను, నా వాయిస్కి అలాగే నా లిప్ మూమెంట్కి అసలు సింక్ అవ్వలేదు. ఏదో నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టుగా ఉందనుకున్నానండి. సాంబార్ పెట్టేసి వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. కొంచెం వీడియో షూట్ చేసిన తర్వాత వెళ్ళి మళ్ళీ సాంబార్ అయితే తాలింపు వేసాను. ఇంకా అదంతా కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. అలాగే లంచ్ అయిపోయిన తర్వాత 2 అయిందండి ఇప్పుడు టైం అయితేని. ఇప్పుడు మళ్ళీ గాలి అయితే ప్రారంభించింది. నార్మల్గా గాలి వేస్తుంది కదా, మేఘాలు అయితే తేలిపోతాయి అనుకున్నాను, కానీ ఉన్నట్టుండి చాలా పెద్ద వర్షం అయితే పడిందండి. అప్పటికే మేఘాల కింద ఉన్నది మార్నింగ్ నుంచి కూడాని. చూసారు కదా, మాకు పెయింటింగ్స్ వేస్తున్నారని చెప్పాను కదా, మొత్తం ఇవన్నీ కూడా కర్రలు అయితే కట్టేశారండి ఇంటి చుట్టూతా కూడాని. మొత్తం అందుకే విండోస్ అన్నీ కూడా ఓపెన్లో ఉండటం వల్ల ఈ గాలికి చాలా వరకు కొట్టేసుకుంటున్నాయండి. ఈ కర్రలు కట్టడం వల్ల కొంచెం గ్యాప్ ఉంటుంది కదా. నిన్న నైట్ ఈ బట్టలన్నీ కూడా బయట ఆరేసానండి. ఇంకా రాత్రి గాలికి బట్టలన్నీ తీసి లోపల వేసేసాను తెల్లవారుజామున. సో మళ్ళీ మార్నింగ్ ఎండపొల్లు వచ్చింది కదా అని వేసాను. ఇప్పుడు మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది కదా, ఆల్రెడీ ఇంక అన్నీ ఆరిపోయాయండి, తెచ్చేసి లోపలైతే వేసేసాను. లంచ్ అయితే 1కే తినేసాము. తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశానండి. మా అబ్బాయికి ఈరోజు లాస్ట్ ఎగ్జాము, 1:30కి వాడైతే కాలేజీకి వెళ్ళాడు ఎగ్జామ్కి అనేసి. సో వాడు వెళ్ళిన తర్వాత 2కి అయితే వర్షం స్టార్ట్ అయ్యింది. నిన్నైతే ఇటు పక్క జల్లు కొట్టడం వల్ల తులసికోట మొత్తం అంతా వాటర్ పడిపోయిందండి. ఇప్పుడు కూడా తులసికోట అలంకరణ అంతా ఇదవుతుందేమో చూద్దామని వచ్చాను. ఇటు పక్క అయితే జల్లు కట్టడం లేదు. సో ఇక్కడ వచ్చేసి ఒక మ్యాంగో వాటర్లో అయితే వేసానండి. మా అబ్బాయి కాలేజీ నుంచి వచ్చేలోకి 4:35 అలా అవుతుంది. అప్పుడు వాడు తింటాడు కదా అనేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యాంగోస్ తినే కంటే కూడా ఇలా వాటర్లో వేసి తిన్నట్లయితే వేడి చేయదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇందులో ఏమైనా పురుగులు లాంటివి ఉన్న రసాలు కాబట్టి మనకి అవి
గట్టిగా అయిపోతూ తెలీదు ఇంకా. సో, ఇలా వాటర్‌లో వేసినట్లయితే ముసుగు గిల్లటం వల్ల ఏవైనా ఉన్నా కూడా మనకి వాటర్‌లోకి వచ్చేస్తాయండి. సో, ప్రెజెంట్ అయితే మ్యాంగోస్‌లో పురుగులు ఇంకా ఉండవులెండి. ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్టింగు. కానీ ఈ కాయల్లో ఎప్పుడు కూడా ఉండవండి. నూజివీడు కాయలైతే టేస్ట్ చాలా బాగుంటది. సో, ఎప్పుడు కూడా వాళ్ళైతే ఇస్తారు. సో, వర్షం అయితే చూసారు కదా! ఇంక అలా 4:30 వరకు పడుతూనే ఉంది వర్షం అయితేని. నేనైతే వీడియో షూట్ చేశాను. ఇంక ఇంట్లో కొంచెం వర్క్ ఉంటే ఆ బట్టలు అవన్నీ మడత పెట్టుకుని అవన్నీ అక్కడే అక్కడ సర్ది పెట్టుకోవటం. ఇంకేదైనా ఒక పని చేశామంటే దాని తర్వాత ఇంకొక పని ఉంటూనే ఉంటది కదండీ! అలా టైం వచ్చేసి 4:30 అయ్యింది. ఇంక వర్షం అయితే ఇంక అలా పడుతుంది. నేనైతే స్ట్రాంగ్‌గా టీ పెట్టుకు తాగుదాం కదా! ఇలా వర్షంలో వేడివేడిగా టీ తాగితే భలే ఉంటది కదండీ! ఏమైనా స్నాక్స్ ఉంటే ఇంకా బాగుంటదనుకో. ఇంక ఈవినింగ్ అయితే వడలేద్దాం కదా అన్నట్టుగా ఇప్పుడైతే ఇంక వడలైతే వేయలేదండి. సో, ఇప్పుడు నేనైతే టీ పెట్టేస్తున్నాను. టైం వచ్చేసి 6 అయ్యింది. ఈవినింగ్ కూడా ఈ విధంగా స్వామి అమ్మవార్లకి పూజ అయితే చేసుకున్నాను. దీపం పెట్టు మార్నింగ్ చేసుకునే పూజ కంటే కూడా ఈవినింగ్ చేసుకున్న పూజ మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తదండి నాకైతే. ఈరోజు మార్నింగ్ వరకు కూడా సింహాచలం వెళ్తే బాగుంటుంది అనిపించింది నాకు. కానీ మార్నింగ్ ఎప్పుడైతే అక్కడ ఇలా గోడ పడిపోయిందని తెలిసిందో మనకి సంబంధం లేకపోయినా కూడా వీడియోస్ అన్నీ చూస్తుంటే మనసులో ఏదో తెలియని బాధలా అనిపించింది. సో, చాలామంది సేవకని వెళ్ళిన వాళ్ళు అక్కడుండి ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళు వీడియోస్‌లో చెప్తుంటే ఇంకా బాధగా అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా స్వామిని దర్శించుకుందామనే కదా వచ్చారు. వాళ్ళకి అలా జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు అదంతా చూసి వాళ్ళు కూడా బాధపడుతూ ఆ స్వామిని చూసిన ఆనందానికంటే కూడా అక్కడ చూసిన దృశ్యాలను చూసి బాధపడటం ఎక్కువగా అనిపించిందండి. సో, మనం వెళ్ళకపోవటమే మంచిదయ్యింది. ఇంట్లో ఇలా ప్రశాంతంగా స్వామిని తలుసుకు పూజ చేసుకున్నాం కదా అనిపించింది. ఇప్పుడు టైం వచ్చి 7:30 అయింది. రైస్ కుక్కర్‌లో రైస్ పెట్టేసాను. మార్నింగ్ సాంబార్ ఉంది కదా! అలాగే శనగవళ్ళు కూడా వేశానండి. 2 డేస్ ముందు శనగవళ్ళు అయితే వేశాను. కొంచెం పిండి ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. అది ఈరోజు తీసి ఆనియన్స్ వేసి మళ్ళీ శనగవళ్ళు అయితే వేశాను. సాంబార్, రైసు, శనగవళ్ళు. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.